మీరు డైట్ చేస్తున్నారు కానీ మీ పొట్ట మాత్రం తగ్గట్లేదు. మీరు వెయిట్ లాస్ కూడా అవుతున్నారు కానీ మీ బెల్లీ ఫ్యాట్ మాత్రం అలాగే ఉంది. ఇందులో మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్లే ఇలా జరుగుతుంది. ఈ తప్పులు మొత్తం మనం సరి చేసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, అది కూడా మీకు నచ్చితేనే. సో మనమైతే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తా ఉన్నా కదా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి. ఆ టిప్స్ ఏంటో మరి ఇప్పుడు విందాం. టిప్ నెంబర్ 1, స్పాట్ రిడక్షన్. మన చుట్టూ పేరుకుపోయి ఉన్న కొవ్వు అనేది ఎలా కరుగుతుందంటే ఒక ఇంజెక్షన్స్ ద్వారా కానీ, ఒక ఎక్సర్సైజ్ ద్వారా కానీ, ఒక డైట్ వల్ల కానీ ఇలా కరగదు. మీ బాడీ వెయిట్ లాస్ అయితే ఏదైతే ఉందో అది తగ్గుతున్నప్పుడే ఆటోమేటిక్గా మీ బెల్లీ ఫ్యాట్ అనేది కూడా బర్న్ అవుతుంది. ఇది టిప్ నెంబర్ 1. ఇప్పుడు మనం టిప్ నెంబర్ 2 చూస్తున్నాం. టిప్ నెంబర్ 2 వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా మన వీడియోస్లో, కార్బ్స్ అనేది పర్ డైలీ 20 to 40 grams వరకు ఇవ్వండి అని. అవి కూడా వెజిటేబుల్స్ ఉన్న కార్బ్స్ మాత్రం తీసుకోమని చెప్పాను. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఒక బిస్కెట్ తింటే ఏమవుతుంది, మనం ఎలాగో వెయిట్ లాస్ అనేది అవుతున్నాం కదా, ఒక బిస్కెట్ తింటే ఏమవుతుంది, ఒక స్వీట్ బుక్ తింటే ఏమవుతుంది, అండ్ ఒక చిన్న కూల్ డ్రింక్ తాగితే ఏమవుతుంది, మన డైట్ ఏమైనా పాడైపోద్దా అంటే ఎస్, 100% పాడైపోతుంది. మీరు డైట్ని కొలాప్స్ చేసినట్టే కొంచెం కార్బోహైడ్రేట్స్ ఇచ్చినా కానీ, అది కూడా పిండి పదార్థాలు ఇలా స్వీట్స్ ఇస్తే ఏమవుతుందంటే, మన బాడీలో ఎప్పుడైతే ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకుంటుందో అప్పుడు మన వెయిట్ లాస్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఈ గ్యాప్లో మీరు ఒక చిన్న స్వీట్ ముక్క తిన్నా, లేదంటే ఏదన్నా ఒక చపాతీ తిన్నా, కొంచెం రైస్ తిన్నా ఏమవుతుందంటే అప్పటి నుంచి ఆ ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకునేది ఆగిపోయి గ్లూకోజ్ నుంచి ఎనర్జీ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ నుంచి ఎనర్జీ తీసుకోవడం మొదలవుతుందో మీ డైట్ అనేది అక్కడే కొలాప్స్ అయితే అయిపోతుంది. ఇది బ్లండర్ మిస్టేక్. సో ఇది అస్సలు చేయొద్దు. టిప్ నెంబర్ 3, ప్రోటీన్. మన బాడీకి కావాల్సింది మెయిన్ ప్రోటీన్. ఎందుకంటే మీరు వెయిట్ లాస్ అవుతున్నారు కానీ మీరు ప్రోటీన్ ఇవ్వకపోతే ఏమవుతుంది, వెయిట్ లాస్ అవుతారు కానీ అక్కడ తగ్గేది మీ ఫ్యాట్ కాదు, మీ బాడీలో ఉన్న మజిల్ తగ్గిపోతుంది. చాలా మంది ఈరోజు ఫ్రైడే, ఈరోజు సాటర్డే, ఈరోజు మండే, నేను ఈరోజు వెజిటేరియన్ మీదే ఉంటాను, నాన్ వెజ్ తినకూడదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, చాలా మంది ఆ రోజంతా మీరు ఓన్లీ కాయగూరలు మాత్రమే ఇస్తున్నారు, ప్రోటీన్ ఇవ్వట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, మీ వెయిట్ లాస్ అనేది స్టక్ అవుతుంది. నేను ఇక్కడ మీకు చెప్పే టిప్ ఒకటే, మీరు ప్రోటీన్ కావాలి కాబట్టి మీరు వెజిటేరియన్లో ఉన్నప్పుడు కంపల్సరీ పన్నీర్ ఇవ్వండి. పన్నీర్ ఇస్తే మనకి కావాల్సిన ప్రోటీన్ వస్తుంది. దానివల్ల మనకి మజిల్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది, వెయిట్ లాస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మిగతా రోజు నాన్ వెజ్ ఎలాగేస్తే దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. సో ఈ రకంగా మనం ప్రోటీన్ అనేది మన బాడీకి కంపల్సరీ అవసరం. సో ఇలా ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఇలా నాన్ వెజ్ వాళ్ళందరికీ ఓకే, వెజిటేరియన్ వాళ్ళు మాత్రం కంపల్సరీ ప్రోటీన్ కోసం మనం పన్నీర్ తిని తీరాల్సిందే. ఈ రకంగా మనం ప్రోటీన్ అనేది ఇచ్చుకోవాలి. టిప్ నెంబర్ 4, హెల్తీ ఫ్యాట్స్. హెల్తీ ఫ్యాట్స్ అనేది మీకు ముందే చెప్పాను. హెల్తీ ఫ్యాట్స్ దేంట్లో ఉంటాయి, ఒకటి వచ్చేసరికి ఆల్మండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి వాల్నట్స్ అండ్ పిస్తా అండ్ సీడ్స్, అంటే సన్ఫ్లవర్ కానీ, లేదంటే వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ హెల్తీ ఫ్యాట్స్ అనమాట. దీంతో పాటు హెల్తీ ఫ్యాట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బటర్, సెకండ్ గీ, తర్వాత ఆల్మండ్ ఆయిల్, తర్వాత ఆలివ్ ఆయిల్, తర్వాత మస్టర్డ్ ఆయిల్. ఇవన్నీ కూడా మనం కూరల్లో, ఫ్రైలో వండుకోవడానికి వాడే లిక్విడ్ లాగా చూసుకోవాలి మనం. ఏది ఈ నెయ్యి కానీ, ఈ బటర్ కానీ. తినేటప్పుడు మాత్రం ఆల్మండ్స్ కానీ ఇవన్నీ స్నాక్స్ రూపంగా తీసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా మీల్ రూపంగా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే మీ బెల్లీ ఫ్యాట్ అనేది ఆటోమేటిక్గా కూడా తగ్గుతుంది. వెయిట్ లాస్ అవుతున్నప్పుడు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 5, వాకింగ్. నేను ముందే చెప్పాను, మీరు డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఎక్సర్సైజ్ అక్కర్లేదు, జస్ట్ వాకింగ్ చేస్తే చాలు. అది కూడా నేను కొంతమంది ఆల్రెడీ చెప్పాను, మీరు వాకింగ్ చేయకపోయినా పర్వాలేదు, మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. అది ఎవరికంటే 120 నుంచి 150, 170 kgs ఉన్న వాళ్ళకి, వాళ్ళు లెగిసి నడవడానికే కష్టపడతారు. అలాంటి వాళ్ళు డైట్తోనే కొంతవరకు తగ్గుతారు. అంటే 100 kgs వచ్చిన తర్వాత అప్పటి నుంచి మీరు వాకింగ్ చేయడం మొదలెట్టండి. ఇదే విషయం మీరు 100 kg లోపు ఉన్న వాళ్ళు కూడా వాకింగ్ అనేది ఎందుకు చేయట్లేదు? సో మస్ట్ అండ్ షుడ్గా వాకింగ్ అనేది చేయండి, అది హెల్త్కి మంచిది. అండ్ వెయిట్ లాస్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. మీరు వాకింగ్ ఎంతసేపు చేయక్కర్లేదు, జస్ట్ ఒక అరగంట నుంచి గంట వరకు చేసినా చాలు. నార్మల్ వాక్, పరిగెత్తక్కర్లా. పరిగెత్తి పెప్సీ తాగడం కంటే స్లోగా నడుచుకుని నీళ్ళు తాగడం బెటర్. ఈ రకంగా మీరు వాకింగ్ చేసుకోండి, మీరు మంచిగా వెయిట్ లాస్ అయితే అవుతారు. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 6, ప్రాపర్ స్లీప్. మీరు స్లీప్ కూడా సరిగ్గా నిద్రపోకపోయినా కానీ మీరు వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది అండ్ వెయిట్ కూడా పెరుగుతారు స్లీప్ లేకపోతే. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే పనులన్నీ ఉంటాయి. అది ఈవినింగ్ పూట మనం నైట్ పూట మనం రెస్ట్ తీసుకుంటాం.
రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మన బాడీలో ఉన్న అవయవాలు కానీ అన్ని బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇలా పనిచేస్తున్నప్పుడు ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మీరు ప్రాపర్గా నిద్రపోకపోతే ఫ్యాట్ బర్నింగ్ ఎలా అవుతుందండి? అవ్వదు కదా. ఎంతసేపు పడుకోవాలి? పర్ డే 6 to 8 hours అనేది కంపల్సరీ ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఎప్పుడైతే మీకు ప్రాపర్ స్లీప్ ఉంటుందో అప్పుడే మీ వెయిట్ లాస్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్లీప్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టిప్ నెంబర్ 7, స్ట్రెస్. మీకు స్ట్రెస్ ఉన్నా కానీ వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది అండ్ ఇంకా వెయిట్ పెరుగుతారు. సో స్ట్రెస్ అనేది మాక్సిమం వీలైనంత వరకు తీసుకోకండి అండ్ తగ్గించడానికి ట్రై చేయండి. అందుకే నేను మిమ్మల్ని వాకింగ్ చేయమంటున్నా. స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ లాంగ్ బ్రీత్ తీసుకున్నా కానీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్మాల్ కార్డియో ఎక్సర్సైజ్, జస్ట్ వార్మప్ ఈ టైప్ తీసుకున్నా కానీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అస్సలు తీసుకోవద్దు. స్ట్రెస్ ఎక్కువ అవుతుందంటే వెయిట్ లాస్ ఆగిపోతుంది అండ్ మీకు మైగ్రేన్ ఉన్న వాళ్ళకి హెడేక్ కూడా మొదలవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అనేది మన బాడీలో ఉండకూడదు. ప్రాపర్ స్లీప్ కూడా అవసరం. నెక్స్ట్ టిప్ నెంబర్ 8, వాటర్. మీ అందరికీ చెప్పాను, డైలీ 4 to 5 liters వాటర్ కంపల్సరీ తీసుకోండి అని చెప్పి. మీరు ఆఫీస్లో ఉన్నా కానీ ఇంట్లో ఉన్నా కానీ బయట ఎక్కడైనా తిరుగుతూ ఉంటారు కదా, లైక్ డెలివరీ బాయ్స్ కానీ ఇవన్నీ వీళ్ళు కూడా కంపల్సరీ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసుకుని తీరాల్సిందే. మీరు వాటర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే మీకు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అండ్ కిడ్నీ ఫంక్షన్ అనేది సరిగ్గా ఉండదు. కిడ్నీ డ్యామేజ్ అవుతుంది ఫ్యూచర్లో. అండ్ వాటర్ అనేది సర్వరోగ నివారణి. వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మన ఫుడ్ అంత తొందరగా డైజెషన్ అవుతుంది అండ్ మంచిగా రిజల్ట్స్ కూడా వస్తాయి. అది కూడా వెయిట్ లాస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మీరు వాటర్ తాగడం ఆపేశారు, వెయిట్ లాస్ కూడా ఆగిపోతుంది. మరి తిన్న ఫుడ్ అంతా డైజెషన్ అవ్వాలంటే వాటర్ తీసుకోకపోతే ఎలా డైజెషన్ అవుతుంది? కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది మీకు, వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోతే. సో వాటర్ అనేది బాగా రెగ్యులర్గా 4 to 5 liters కంపల్సరీ తీసుకోండి. మీ వెయిట్ లాస్ కూడా స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 9, చీట్ మీల్స్. నేను ముందే చెప్పాను మీకు, చీట్ మీల్ అనేది 15 days ఒకసారి మాత్రమే తీసుకోమని చెప్పాను. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే మిస్టేక్స్, ఒక 3 days పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. 4th day ఒక ఫ్రూట్స్ తింటామో, లేకపోతే ఒక చిన్న బిస్కెట్ తింటామో, లేదంటే ఒక చిన్న చాక్లెట్ తింటామో ఇది చేస్తున్నారు. అవును, మనం తగ్గుతున్నాం కదా, ఇవి తింటే ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? మహా అయితే ఒక 2 grams 3 grams కదా ఒక చాక్లెట్ ఉంటే, చిన్న చాక్లెట్ తింటే ఏమైద్ది అని అడుగుతూ ఉంటారు. ఇక్కడే మొదలవుతుంది అస్సలైన డ్రామా. ఎప్పుడైతే ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకోవడం ఆగిపోతుందో అప్పుడు గ్లూకోజ్ నుంచి ఎనర్జీ వస్తుంది. మీరు ఎప్పుడైతే బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ ఇలా ఫ్రూట్స్ కానీ ఇచ్చినప్పుడు అప్పుడే మీకు వెయిట్ లాస్ అనేది స్టక్ అయిపోతుంది అండ్ ఆగిపోతుంది. వెయిట్ లాస్ అనేది కొలాప్స్ అయితే అయిపోతుంది. సో దయచేసి ఎవరు కూడా 15 రోజులకి కంపల్సరీగా డైట్ అనేది ఫాలో అవ్వండి. 16వ రోజు చీట్ మీల్ చేయండి, కానీ చీట్ డే కాదు. అది మన బాడీకి మనం ఇచ్చుకున్న గిఫ్ట్ లాంటిది చీట్ మీల్ అనేది. సో కంపల్సరీగా చీట్ మీల్ అనేది ఆప్షన్. చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. కంటిన్యూగా రెగ్యులర్గా కూడా మీరు డైట్లో ఉండొచ్చు. ఈ రకంగా చీట్ మీల్ తినే వాళ్ళకైతే 15 రోజులకు ఒకసారి తినండి. అండ్ వెయిట్ కూడా డైలీ చూసుకోవద్దు. 15 రోజులకి ఒకసారి వెయిట్ చూసుకున్నాక అప్పుడు మీరు చీట్ మీల్ అని స్టార్ట్ చేయండి. ఓకేనా? సో టిప్ నెంబర్ 10, కన్సిస్టెన్సీ. మీకు కన్సిస్టెన్సీ ఉంటేనే బాడీ అనేది వెయిట్ లాస్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఏమాత్రం పేషెన్స్ లేదా, ఏమాత్రం కానీ కొంచెం కూడా ఒక అవగాహన లేకుండా ఆ తర్వాత చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటున్నారా, మీ కన్సిస్టెన్సీ అనేది అక్కడే దెబ్బతింటుంది. మీ వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది. మెయిన్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అండ్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన బెల్లీ ఫ్యాట్ అనేది ఎటువంటి టాబ్లెట్స్ రూపంగా కానీ, ఇంజెక్షన్ రూపంగా కానీ, ఎక్సర్సైజ్ రూపంగా కానీ, డైట్ రూపంగా కానీ తగ్గదు. మన ఓవరాల్ బాడీ తగ్గుతుంది, బాడీ తగ్గుతుంది. అదే టైంలో మన బెల్లీ ఫ్యాట్ అనేది కూడా తగ్గుతుంది. కాకపోతే పేషెన్స్ ఉండాలి. ఎందుకు? మన బెల్లీ ఫ్యాట్ అనేది వారం రోజుల్లో రాలేదు, వారం రోజుల్లో తగ్గడానికి. మరి వారం రోజుల్లో బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తే వారం రోజులు తగ్గిపోతుందిగా. ఎన్నో సంవత్సరాలు పట్టింది బెల్లీ ఫ్యాట్ రావడానికి. మళ్ళీ అన్నే సంవత్సరాలు పట్టాలా తగ్గడానికి? అవసరం లేదు. జస్ట్ 2 నుంచి 3 నెలలు మీరు కంపల్సరీగా నేను చెప్పిన డైటే ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. మనం ఏమైనా బాకీ ఉన్నామా ఏమన్నా తగ్గకుండా ఉండడానికి? ఎందుకు తగ్గదు? మీరు ట్రై చేయండి. నేను గైడ్ లైన్స్ ఇస్తాను, నేను హెల్ప్ చేస్తాను. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వండి, ఎలాగో నన్ను అడగండి. ఓకేనా? సో వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై హింద్, నమస్తే.